దొంగతనానికి ఐడి కార్డు, దొంగతనానికి ఆధార్ కార్డు, దొంగతనానికి ఏ కార్డు అయినా ఉంటే దానికి నిలవద్దు రూపం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ యొక్క క్రాస్ బిట్ డిఎన్ఏ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ. మీకు భవిష్యత్తు లేదు. ఎవరైతే రాక్షస ఆనందాన్ని పొందుతారో, ఎవరైతే మీరు చూడొచ్చు సీతాదేవిని అపహరించిన రావణుని గతి మీరు మర్చిపోకండి. అదే గతి పడుతుంది బీజేపీ పార్టీకి. బీజేపీ పార్టీకి వారి నాశనం వారే కోరుకుంటున్నారు. ప్రజలు చూస్తున్నా ఉన్నారు మీలాంటి దుర్మార్గమైన పాలనని. బీఆర్ఎస్ పార్టీ లాంటి లత్కోర్గాన్లు, దగుల్బాజీగాన్లు, మహిళల పట్ల, ఆడపడుచుల పట్ల గౌరవం లేని వాళ్ళు అందరూ ఆ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆడపడుచులకు, తెలంగాణ మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కేటీఆర్ లాంటి దగాకోరు, లచ్కోరు లాంటి వ్యక్తి వెతికినా దొరకడు, చూసినా కనబడడు. అహంకారంగా మాట్లాడే దుర్మార్గుల్ని గతంలో దోచుకున్న డబ్బుతో దుబాయ్లో పెట్టి మీ పేమెంట్ బ్యాచ్ గాళ్ళని దుబాయ్ హెడ్ క్వార్టర్ ద్వారా నడుపుతున్న ఈ లుచ్చాగాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అనుకుంటురొచ్చు దొరకము కదా, మమ్మల్ని పట్టుకోరు కదా, మేము ఇష్టం వచ్చి రాస్తాము, మేము చెప్పిందే సత్యం అని చెప్పే ఈ దుర్మార్గుల్ని పట్టుకున్న సమయంలో అప్పుడు చెప్తాం మీ గతి, మీ స్థితి, మీ మతి. మీలాంటి లుచ్చాగాళ్ళకు చెప్తున్నాం ఒకటే మాట, సొంత చెల్లెనే అవమానపరిచిన కేటీఆర్, కల్వకుంట్ల కవిత గారిని దేవునపల్లి కవిత అన్న కేటీఆర్ వేరే ఆడపడుచుల పట్ల, వేరే మహిళల పట్ల ఏ విధంగా గౌరవం ఉంటుంది? భవిష్యత్తు లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ మహిళా లోకం, తెలంగాణ ఆడపడుచులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను చీపుర్లతో కొట్టే దినం దగ్గరలోనే ఉంది. చీపురు తిరిగేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొట్టే దినం అది దగ్గరలో ఉంది. దుర్మార్గులారా రాసుకోండి, ఎంత రాస్తారో రాయండి. మీ కడుపులో ఉన్న విషయాన్ని కక్కినా కూడా ఆ విషయాన్ని మింగే బోలా శంకరుడే రేవంత్ రెడ్డి. మీరు ఎంత విషయం కక్కినా, మీరు ఎంత చిల్లర రాతలు రాసినా ఆ విషయాన్ని తన గొంతులో పెట్టుకునేంత శక్తి ఆ బోలా శంకరులాగా రేవంత్ రెడ్డి గారికి వచ్చింది, ఉన్నది. తప్పులు రాస్తున్నారు, గత 10 సంవత్సరాలు తప్పులు రాయండి. తప్పులు చెప్పే ఈ దుర్మార్గులు గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడి
ఇప్పుడు వాళ్ళ పేపర్లలో నీతులు రాస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాలు విధ్వంసం చేసి, గత 10 సంవత్సరాలు తెలంగాణ ఆగం చేసి ఇప్పుడు శ్రీరంగ రీతులు మాట్లాడుతూ ఉన్నారు, పురాణాలు మాట్లాడుతూ ఉన్నారు, పుణ్యకారాలు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను వదిలేదు కూడా లేదు. ధన్యవాదాలు మిత్రులారా.